స్కాలర్షిప్స్కి సంబంధించి రీసోర్స్ ఇస్ నోన్ ఫర్ స్కాలర్షిప్స్. సో స్కాలర్షిప్స్ గురించి కాస్త ఎలాబొరేటెడ్గా చెప్పండి. మెయిన్ బేసిక్గా మన దగ్గరికి ఇంతమంది స్టూడెంట్స్ పుల్ చేయడానికి రీజన్ ఏంటంటే రీసోర్స్లోకి, బికాస్ మేము ప్రతి ఒక్క స్టూడెంట్కి స్కాలర్షిప్ అప్లై చేస్తాము. రైట్. 100% స్టూడెంట్కి ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయంటే 10 లక్షల వరకు 10 lakhs వరకు స్టూడెంట్కి స్కాలర్షిప్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. మనం ఏ యూనివర్సిటీ అయినా వాళ్ళు చూస్ చేసుకున్న ఏ యూనివర్సిటీ అయినా అట్లీస్ట్ ఆఫ్ అబౌట్ 1 lakh, 2 lakhs, 3 lakhs నుంచి స్టార్ట్ చేసి స్కాలర్షిప్ 10 లక్షల వరకు అందించే అవకాశం మనం రీసోర్స్ తరఫు నుంచి యూనివర్సిటీ నుండి అందిస్తున్నాం స్టూడెంట్స్కి. అండ్ మెజారిటీ మేము చెప్పే సజెషన్ ఏంటంటే మేడం, ఇప్పుడు యూకేనే కదా, యూనివర్సిటీస్ ఆన్లైన్లో వెరిఫై చేసుకొని సొంతంగా ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టొచ్చు ప్రతి స్టూడెంట్ కూడా. కానీ వాళ్ళు చేసే మిస్టేక్ ఎందులో వస్తుంది, ద ఫస్ట్ థింగ్ బ్యాక్గ్రౌండ్ చదువుకున్న కోర్స్కి ఏ యూనివర్సిటీ అక్కడ రాణిస్తుంది బాగా, అది చూస్ చేసుకోలేరు, తెలియదు. అండ్ సెకండ్ ఆపర్చునిటీ ఏంటంటే స్కాలర్షిప్స్. ఇప్పుడు నా దగ్గరకు ఒక స్టూడెంట్ వచ్చారు, ఒక యూనివర్సిటీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ యూనివర్సిటీకి అప్లై చేశారు, ఒక 15 లక్షల బడ్జెట్తో వాళ్ళ ఫ్రెండ్ అప్లికేషన్ సొంతంగా పెట్టుకున్నాడు. అదే వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక స్టూడెంట్, అతను తెలిసిన స్టూడెంట్ మన దగ్గరకు వచ్చారు రీసోర్స్కి, 12 లక్షలు కంప్లీట్ చేసాం. అదే యూనివర్సిటీ, సేమ్ ఫీజు, సేమ్ కోర్సు, సేమ్ సెషన్, అంటే 3 లక్షల డిఫరెన్స్ వచ్చింది. ఇది ఎప్పుడు తెలిసిద్ది అంటే స్టూడెంట్కి అప్లికేషన్ పెట్టే టైంలో స్కాలర్షిప్స్ అప్లై చేయకపోతే యూనివర్సిటీస్ విల్ నాట్ గోయింగ్ టు గివ్ స్కాలర్షిప్ ఫర్ ఎ స్టూడెంట్. అప్లికేషన్ పెట్టిన రోజే మనం స్కాలర్షిప్కి అప్లై చేయాలి. ఇది ఒక సజెషన్ మేము ఇచ్చేది. ఖచ్చితంగా స్టూడెంట్ స్కాలర్షిప్స్ అంటే మళ్ళీ ఒకటే స్కాలర్షిప్ కాదు మేడం, క్యాంపస్ స్కాలర్షిప్స్ ఉంటాయి, మెరిట్ స్కాలర్షిప్స్ ఉంటాయి, అకాడమిక్ స్కాలర్షిప్స్ ఉంటాయి, అడ్మిషన్ స్కాలర్షిప్స్ ఉంటాయి, ఎర్లీ బర్డ్ స్కాలర్షిప్స్ ఉంటాయి, ఎర్లీ పేమెంట్ స్కాలర్షిప్స్ ఉంటాయి, తర్వాత యూనివర్సిటీ యూకే స్కాలర్షిప్స్ ఉన్నాయి. అంటే ఎలా అంటే మేడం, యూనివర్సిటీస్ యూకేలో 600 కోట్ల వరకు స్కాలర్షిప్స్ రిలీజ్ చేయడానికి దే ఆర్ రెడీ. 600 crores ఫర్ అన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ ఇవ్వడానికి యూకే రెడీగా ఉంది. అంటే యూకే చదువు మీద ఎంత ఫోకస్ చేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు మేడం. ఇప్పుడు ఒరిజినల్గా మాట్లాడితే ఉన్న టాప్ యూనివర్సిటీస్ ప్రపంచంలో ఉన్నాయని మెజారిటీ యూకేలోనే ఉన్నాయి. ప్రపంచంలో దట్ ఈస్ నెంబర్ 1 ఫర్ ద ఎడ్యుకేషన్. నేనేమంటున్నా అంటే ఎడ్యుకేషన్కే కాదు, లైఫ్ సెటిల్మెంట్ కూడా అదే నెంబర్ 1 యూకేలో. కానీ చూస్ చేసుకునే టైము, చూస్ చేసుకునే సిటీ, చూస్ చేసుకున్న యూనివర్సిటీ చాలా మ్యాటర్ చేస్తుంది మేడం మన లైఫ్ సెటిల్మెంట్కి. ఏదో నార్మల్గా దొరికింది కదా అప్లికేషన్ పెట్టేద్దాం యూనివర్సిటీస్కి వెళ్ళిపోదాం అన్న తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత పార్ట్ టైం చేసుకునే సిటీస్ దొరకట్లేదు వీళ్ళకు, పార్ట్ టైం ఆపర్చునిటీస్ ఉండవు. తర్వాత కోర్స్ కంప్లీట్ అయిపోయాక ప్లేస్మెంట్ ఇస్తలేదు యూనివర్సిటీ, అప్పుడు అక్కడ దాకా వెళ్ళి ఉపయోగం ఏముంది? ఎగ్జాక్ట్లీ. మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్ రావాలి, ఖచ్చితంగా మనం పెట్టిన డబ్బులు రిటర్న్ రావాలి, సేవింగ్స్ అవ్వాలి, ఫ్యామిలీ జాగ్రత్తగా హ్యాపీగా చూసుకోవాలంటే మాత్రం ప్లీజ్ ఆప్ట్ ఫర్ ఏ ఎక్స్పీరియన్స్డ్ కన్సల్టెంట్. వాళ్ళు ప్రాపర్ గైడెన్స్ ఇస్తారు, ప్రాపర్ స్కాలర్షిప్స్ అప్లై చేస్తారు, ప్రాపర్ యూనివర్సిటీని మీకు సజెస్ట్ చేస్తారు, మీకు తగ్గట్టుగా ఉన్న యూనివర్సిటీని. అండ్ హియర్ రీసోర్స్ కమ్స్ ఇన్ టు పిక్చర్. Yes.